సమస్యకి నమస్కారం. ముఖ్యంగా మల్లెతో మొదలు పెడతామనే ఉద్దేశంతో మల్లెతో మనసు నాటుదామనే కవితని వినిపిస్తున్నాను. ఒకప్పుడు మనిషి ప్రకృతితో కలిసిపోయిన నీడ ఆ కదిలితే తన గుండె కొట్టుకున్న రోజులు. తర్వాత ఆరాధన మొదలైంది చెట్టు ముందు నమస్కారం. నదిని తల్లి అని పిలిచిన కాలం ఇప్పుడు అదే చెట్టును నరికే చెయ్యి, అదే నదిని కలుషితం చేసే మనసు. అడవిని అడిగితే నీడనిచ్చానని అంటుంది, మనిషిని అడిగితే లాభం ఇచ్చిందా అని అడుగుతున్నాడు. గాలి కూడా అడుగుతుంది, నన్ను ఎందుకు విషం చేశావు అని. భూమి నిశ్శబ్దంగా చెబుతుంది, నిన్ను మోయడం కూడా భారమైపోయిందని. పక్షులు వెళ్ళిపోయాయి వాటి గూళ్ళతో పాటు, మనిషి మాత్రము తన గోడల మధ్య బందీ అయ్యాడు. ప్లాస్టిక్ పూలు ప్రకృతికి పూజ చేస్తున్నాం. అది నవ్వుతుందో లేదా ఏడుస్తుందో మనకు వినిపించడం లేదు. భావితరాలు అడిగితే మీరు మాకు ఏమిచ్చారని సమాధానం చెప్పడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఇప్పటికైనా మొక్క నాటి చెయ్యి మనసును కూడా నాటాలి. నీటిని కాపాడే బాధ్యత మనుగడను కాపాడే ప్రమాణం కావాలి. ప్రకృతి కాపాడితే మనిషి ఎదిరిస్తాడు, లేకపోతే చరిత్రలో ఇంకో కథ మాత్రమే అవుతాడు. ఇంకొకటి పులకరిలో తడిసిన పల్లె భూమి మురిసిపోయి పసితనపు నవ్వులు చిందిస్తుంది అదే వడక. నేల బడులో నిగూఢంగా దాగి ఉన్న విత్తనపు శక్తి చీకటి తీర్చుకొని వెనువైపు వేసిన తొలి అడుగు. పచ్చని పైరు గాలిలో ఆ మొలకలు వేసే విన్యాసం ఒక కొత్త ఆశకు కొత్త సృష్టి శ్రీకారం. నేడు మట్టిలో ఒలిగి ఉన్న ఈ సుగూఢమైనటువంటి అంకురాలే రేపు లోకానికి నిర్మించే అక్షర కల్పవృక్షాలు. గుర్తించుకోండి, నేటి విద్యార్థులే రేపటి మహావృక్షాలు. వారిలో దాగి ఉన్న మేధస్సు అనే విత్తనాన్ని జ్ఞానపు జనులతో అభిషేకిస్తే పవిత్ర భారతం ఒక నందనం అవుతుంది. సిగ్మా ఐఏఎస్ అకాడమీ అభినందనలు. నిజంగా సిగ్మా ఐఏఎస్ అకాడమీ కృషి నిజంగా అభినందనీయం. జ్ఞానపు మొలకలను పెంచి మహావృక్షాలుగా మలుస్తున్న ఈ సాహితీ యజ్ఞం ఈ ఉగాది సాక్షిగా కలకాలం వర్ధిల్లాలని కోరుకుంటూ ధన్యవాదాలు.